మెడ అనేది చాలా కీలకమైనటువంటిది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మీరు మర్చిపోయి ఉండవచ్చు. విన్నవాళ్ళు కూడా చాలామంది ఆచరించటం లేదు. ఇప్పటికైనా దీని విషయము చిన్నదే అయినా ఉపయోగము ఎంత గొప్పగా ఉందో మీరు అర్థం చేసుకుని దాన్ని వెంటనే ఆచరించడం మొదలుపెట్టాలి. ఏమిటా చిన్న ప్రయోగం చేశారు మన పెద్దలు? నువ్వుల నూనె, మంచి మేలైన నువ్వుల నూనె 2 చుక్కలు, అంటే గోరు వెచ్చగా 2 చుక్కలు చెవులలో, ఈ చెవులో 2 చుక్కలు, ఇటు 2 ముక్కుల్లో 2 చుక్కలు వేసుకోవటం. ప్రతిరోజు స్నానానికి ముందు ఇలా ముక్కుల్లో చెవుల్లో వేసుకొని గుక్కెడు నూనె నోట్లో పోసుకొని 5 నుండి 10 నిమిషాలు పుక్కిలించటం. ఆ తడి చేతులతో, నూనె తడిచినటువంటి చేతులతో ముఖానికి, గొంతుకి, మెడకు రుద్దుకోవడం. ఇంతే. ఈ చిన్న ప్రక్రియ ఈ మెడ కొంకుల నుంచి, గొంతు నుంచి ఈ పైభాగంలో వచ్చే 231 రకాల వ్యాధులను దరికి రానివ్వదని, జీవితకాలం మొత్తము కూడా ఈ పైభాగంలో ఉండే సర్వావయవాలు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందగలుగుతాయని మహర్షులు అనేక పరిశోధనల ద్వారా అనేక వందల వేల సంవత్సరాల పాటు ఈ సత్యాన్ని మాటి మాటికి రుజువు చేసుకొని మనకు అందించారు. నెయ్యి కానీ నూనె కానీ కొంచెం గోరువెచ్చగా వేడి చేసి చక్కగా మెడ మీద సున్నితముగా రుద్ది దానిపైన ఆమదం చెట్టు ఆకులు, ఆమదం చెట్టు ఆకులు వేసి ఊడిపోకుండా గుడ్డగట్టుకుంటూ ఉంటే చక్కగా మెడ బిగుసుకుపోవటం అనే సమస్య 2-3 రోజుల్లోనే నివారించబడి మెడ చక్కగా మామూలుగా సుఖంగా తిరుగుతుంది. మెడ గనక సక్రమంగా లేకపోతే సౌందర్యం లేదు. మెడ ఇటు పక్కకో ఇటు పక్కకో ఇటు వెనక్కో ముందుకు వంగిపోయిందనుకోండి, సౌందర్యం ఎలా వస్తుంది మనకి? అందుకని మెడను కాపాడుకోవటము చాలా అత్యంత అవసరమై ఉన్నది. 1/2 చెంచా తులసి ఆకుల పొడి, 1/2 చెంచా దూరగా వేయించిన మిరియాల పొడి, 1 చెంచా తేనె, 3 కలిపి 2 పూటల ఆహారానికి ఒక అరగంట గంట ముందు తీసుకుంటూ ఉంటే ఒక్క మెడలోనే కాదు, శరీరంలో ఎక్కడ వచ్చిన నొప్పులనైనా ఈ మిశ్రమ చూర్ణము చాలా అద్భుతముగా వాటిని తీసివేయగలుగుతుంది. ఈ వెన్నుపూసకు మర్దన కార్యక్రమం ప్రారంభించే ముందు ఇలా ఒక గిన్నెలో తగినంత తైలము, అంటే వాత నొప్పులను హరించగల తైలాల్లో అర్క తైలము, లేదా గతంలో మీకు చాలాసార్లు చేసి చూపించిన ఆయుర్వేద ప్రజారక్షణ తైలము, లేదా గణేష తైలము అంటే గరిక తైలము, వావిలాకు తైలము, జిల్లేడు తైలము, ఇట్లా మీకు అనేక రకరకాల తైలాలు, వాము తైలం ఇట్లాంటి చూపించాం. వాటిల్లో ఏదో ఒక తైలము ఇలా గిన్నెలోకి తీసుకొని పొయ్యి మీద పెట్టి కొంచెము గోరువెచ్చగా వేడి చేసుకోవాలి. ఎందుకంటే మనం రుద్దేటప్పుడు కొంచెము నులివెచ్చగా ఉండాలి, మరీ కాలిపోయేటట్టుగా ఉండకూడదు. కొంచెం ఇట్లా మనం వేడి చేసుకొని నూనెను ముందుగా సిద్ధం చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఇంత కాలేది పెట్టబాకండి, ఈపులు కాలిపోతాయి. నిదానంగా జాగ్రత్తగా కొంచెం నులివెచ్చగా వేడి చేసుకొని ఒక పక్కన సిద్ధము చేసి పెట్టుకోవాలి. ఇంటెల్లా పాది దీన్ని గమనించి మీరు కనుక నేర్చుకోగలిగితే ముఖ్యంగా పురుషులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఆడబిడ్డలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇదే చూస్తూ ఉండండి. ఇలాగా గోరువెచ్చగా అంటే శరీరము భరించగలిగినంత వేడిగా నూనెను తయారు చేసుకొని ఈ నూనెను ఈ వెన్నుపూసకు ఏ విధంగా మర్దన చేయాలో ఇప్పుడు మన సిద్ధనాగార్జున ఆయుర్వేద పీఠ ఆస్థాన ప్రకృతి వైద్యులు, అశేషమైనటువంటి అనుభవం కలిగిన ప్రకృతి వైద్య నిపుణులు విశ్వనాథం గారు మీకు ఇప్పుడు చూపించబోతున్నారు. శ్రద్ధగా జాగ్రత్తగా కుటుంబ సభ్యులందరూ చూడండి. ముందుగా నూనెను కొద్దిగా తీసుకొని మెడల దగ్గర నుంచి వెన్నుపూస చివరి భాగము వరకు
నడుము కింది భాగం వరకు, మూలాధార చక్రము వరకు అన్ని చక్రాలు ఇక్కడే ఉంటాయి పైనుంచి. తర్వాత మిగిలిన వీపు భాగానికి అటువైపున ఇటువైపున చక్కగా ముందు రాసి ఉంచాలి నూనెను. ఇలాగా తడిపి అంటే పదును చేయటం, శరీరాన్ని భూమిని పదును చేసినట్టుగా శరీరాన్ని పదును చేసేటువంటి ప్రక్రియ. ఇప్పుడు చూడండి, మెడ దగ్గర సున్నితముగా చక్కగా ఇటు గొంతు నరాలు, మెడ నరాలలో రక్తవాహినులు శుద్ధి కావటము కోసము, ప్రసరణ క్రమబద్ధము కావటము కోసము ఇలా కూడా 2 చేతులతో కూడా చూడండి అమ్మా, జాగ్రత్తగా ఒకటటు ఒకటిటు చక్కగా ఇలా చేసిన తర్వాత ఇక అక్కడి నుంచి 2 చేతుల బొటన వేళ్లతో ఒక బొటన వేలుతో రెండో వైపుకు అంటే వ్యతిరేక దిశలో సున్నితముగా వెన్నుపూస మీద పైనుండి క్రింది వరకు మర్దన చేస్తూ ఉండాలి. క్రింది వరకు మరలా పైనుంచి మరలా ఇంకొకసారి ఇట్లాగా ఒక 4-5 సార్లు చూడండి. అట్లాగా చేతులు చాపి కూడా చేసుకోవచ్చు. చక్కగా వేళ్ళు వీపు మీద ఉంచి 2 బొటన వేళ్లతో చక్కగా ఇలా 4-5 సార్లు సున్నితముగా మర్దన చేయండి. ఆ తర్వాత బొటన వేళ్లను గుండ్రముగా తిప్పుతూ చూడండి, జాగ్రత్త గమనించండి. ఇందాకేమో ఎదురెదురుగా అటు ఇటు రుద్రం జరిగింది, ఇప్పుడేమో గుండ్రముగా సున్నితముగా. రెండవ విధానమో ఎక్కడైతే వృధా పదార్థాలు, వ్యర్థ పదార్థాలు వెన్నుపూసలలో పేరుకుపోయినాయో, ఎక్కడైతే గుజ్జు అటు ఇటు జరగటము వల్ల అక్కడ సమస్య ఏర్పడిందో ఆయా భాగాలకు ఈ నూనె లోపలకు ప్రసరించడము, ఆ భాగాలలో ప్రసరణ క్రమబద్ధం చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, 2 అయిపోయింది. 3వ విధానము 2 బొటన వేళ్లతో వెన్నుపూస అటు ఇటు 2 భాగాలకు బొటన వేళ్లతో కొంచెం ఒత్తిడి కలిగిస్తూ క్రింది భాగం వరకు చూడండి, జాగ్రత్త ఇంకోసారి చూపించండి. 2 బొటన వేళ్లతో ఇలాగా చక్కగా జారుడు బల్ల జారినట్లుగా పైనుండి క్రింది వరకు చేయాలి. ఇలా కూడా ఒక 3-4 సార్లు చేయాలి. ఇలా చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు చూడండి, ఒక చేయి ముందుకు ఒక చేయి వెనక్కు చక్కగా ఇలా. భర్తకు సమస్య వస్తే భార్య చేయాలి, భార్యకు సమస్య వస్తే భర్త చేయాలి. దీనివల్ల ఇద్దరి మధ్య ఆరోగ్యం అందటం మాత్రమే కాక అన్యోన్య ఆత్మీయత అనుబంధం కూడా పెరుగుతుంది. ఇది కుటుంబ రక్షణకు చాలా అవసరమైన విషయము. చూడండి, ఇటు ఇందాకేమో పైనుంచి, ఇప్పుడు అడ్డము, ఒక చెయ్యి అటు ఒక చెయ్యి ఇటు, చాలా సులభమైంది. ఇప్పుడు చూడండి, మధ్య నుంచి 2 భాగాలకు చక్కగా మొత్తం 5 వేళ్లతో సున్నితముగా కొంచెం ఒత్తిడి కలిగిస్తూ మొత్తం వీపు మొత్తము చూడండి ఎంత హాయిగా ఉంటుందో. ఆ తర్వాత చూడండి, ఇలాగా 2 చేతులతో చిన్న తపలా వాయించినట్లుగా, గట్టిగా కొట్టకండి, మళ్ళా నిదానముగా చక్కగా మృదువుగా చిన్న చిన్న శబ్దాలు చేస్తూ ఇలా చేయాలి. చూస్తున్నారా చక్కగా? ఇలాగా చేసిన తర్వాత కొంచెం వేళ్లను కదిలిస్తూ వణికిస్తూ, మధ్య 3 వేళ్లను కదిలిస్తూ వెన్నుపూస మీద పైనుండి క్రింద వరకు సున్నితముగా చక్కగా నిదానముగా మెల్లగా ఇలా 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 కదిలిస్తూ కొంచెం కొంచెంగా కదిలిస్తూ చేయాలి. ఇలాగా కూడా 4-5 సార్లు చేయవచ్చు. ఇది స్నానానికి 1 గంట ముందు కార్యక్రమం చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ వెన్నుపూసకు చక్కగా కాపడం పెట్టాలి. కాపడం ఎలా పెట్టాలో తెలుసుకుందాం, చూస్తూ ఉండండి. చూడండి, ఇలాగా నీళ్లు పొయ్యి మీద పెట్టి బాగా మరిగించిన తర్వాత ఇది చూడండి, ఇది వావిలాకు, మీకు అందరికీ తెలుసు. ఈ వావిలాకు దొరకని ప్రాంతాలలో మునగాకు వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఈ ఆకుల్ని ఇట్లా మెత్తగా ముక్కలుగా చేసేసి ఇందులో వేసేయాలి. ఈ వావిలాకు తగిలితేనే వాత రోగాలు పోతాయి. వీటిని ఏం చేయాలి, మనం చిన్న చిన్న ముక్కలుగా ఇందులో పడేసేయాలి. చక్కగా బాగా ముక్కలు చేసేసి ఇంకా బాగా మెత్తగా నలిపి కూడా వేయవచ్చు. ఇలా వేసిన తర్వాత జిల్లేడు అన్ని ప్రాంతాల్లో దొరుకుతుంది, జిల్లేడు చెట్టు. ఈ ఆకుల్ని కూడా మనం ఒక
3-4 ఆకులు. ఈ ఆకులు కూడా ఏం చేయాలి, చిన్న చిన్న ముక్కలుగా చేసి చక్కగా ఇందులో వేసేయాలి. చూడండి జాగ్రత్తగా. ఇలాగా వేసిన తర్వాత చూడండి, ఇది పసుపు. ఈ పసుపు కూడా ఇందులో పడేసేయాలి. ఒక 3-4 చెంచాలు. వాయులాకు వేసాం, జిల్లేడాకు వేసాం, పసుపు వేసాం. ఇంకా ఇందులో మీకు దొరికే ఆకులు కొన్ని చెప్తాను, రాసుకోండి. కానుగాకు, చింతాకు, గానుగన్న ఒకటే రోడ్డు పక్కనే ఉంటుంది. కానుగాకు కూడా వేయచ్చు, చింతాకు వేయచ్చు. కసివింద, పెద్ద చెన్నంగి కసివింద చాలా అద్భుతంగా కసిగా రోగాన్ని చంపేస్తుంది, వాతాన్ని పారిపోయేటట్టు చేస్తుంది కసివింద. ఇలాగా ఈ మొక్కలలో దొరికినన్ని వాటిని ఇట్లా వేసి చక్కగా బాగా కొంచెం కలబెట్టండి. ఇలాగా దీంతోనే చూపిస్తున్నాం, మీరు మామూలు గరిటె చేసుకోవచ్చు. ఇది బాగా తుక్క ఉడకాలి, అంటే మంచి ఆవిరి బాగా వచ్చేటట్టు చేయాలి. మీరు ఇంట్లో అయితే దీనికి ఇంకా మూత పెట్టి చేసుకోవడం ఇంకా చాలా మంచిది, బాగా తొందరగా వస్తుంది. ఇలాగా బాగా మరిగిన తర్వాత దీన్ని జాగ్రత్తగా ఒక పక్కన పెట్టుకోవాలి. మనం పక్కన పెట్టుకొని అందులో బట్ట ముంచి మన వేడికి అనుగుణంగా చూసుకొని కాపడం పెట్టాలి. చూడండి, ఇలాగా ఇందాక నూనె పోసాం కదా, పోసిన తర్వాత ఇప్పుడు ఈ వేడి నీళ్ళల్లో బట్ట ముంచండి జాగ్రత్తగా బట్ట ముంచి అటు ఇటు దాన్ని ఈ గుడ్డ అటు ఆ గుడ్డ ఇటు పిండి బాగా లాగితే ఆ నీళ్లు మొత్తం అందులో పడిపోతాయి. దీన్ని కొంచెం విదిలించి దాని మధ్యలోకి మడిచి పట్టుకొని వేడి మనం చూసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా మెల్లగా మెడల దగ్గర నుంచి కొంచెం చూడండి. వెన్నుపూస మీద ఇందాక రాసినటువంటి నూనె త్వరగా లోపలికి పోవాలి అంటే, కింద వరకు ఇక్కడ దాకా పోవాలి అంటే ఖచ్చితంగా కాపడం పెట్టాలి. కాపడం పెట్టినటువంటి ఈ నీళ్ళలో కూడా ఏమున్నాయి, వాయులాకుంది, అదేవిధంగా జిల్లేడు ఉంది. ఈ జిల్లేడు వాయులాకులలో ఉన్నటువంటి ఔషధ శక్తి కూడా లోపలికి ప్రవేశిస్తుంది. ఆవిరి ద్వారా ప్రవేశించి ఆ నూనెలో కలిసి లోపల ఉండేటువంటి విష పదార్థాలను, వ్యర్థ పదార్థాలను కరిగించి వేస్తుంది. రక్త ప్రసరణను, వాయు ప్రసరణను క్రమబద్ధము చేస్తుంది. అలాగే అటు ఇటు 2 భాగాలకు కూడా, వెన్నుపూసకు అటు ఇటు 2 భాగాలకు కూడా వేయాలి. ఈ భాగానికి కూడా కాపడం పెట్టాలి. ఇంకా ఈ వెన్ను సమస్య వల్ల ఈ తుంటి కానీ ఆ తుంటి కానీ ఇబ్బందిగా ఉన్నవాళ్ళు తుంటి మీద, ఈ కాలు మీద కూడా, ఈ వెనక వైపు ముందు వైపు కూడా కాపడం పెట్టాలి. అలాగే ఇందాక మర్దన కూడా ఆ భాగాన్ని కూడా చేయాలి. అలాగే చేతులు సన్నగా అయిపోయిన వాళ్ళు ఈ వెన్నుపూసతో పాటు సన్నగా అయిపోయినటువంటి ఆయా అవయవాల మీద కూడా నూనె పోయటము, ఈ మర్దన చేయటము, ఆ తర్వాత ఈ విధంగా గుడ్డతో కాపడం పెట్టడం కూడా జరగాలి. ఆ వేడి చూసుకొని జాగ్రత్తగా ఈ భుజాలు, గోడలు అవసరమైనటువంటి భాగం వరకు కాపడం పెట్టండి. కాపడం పెట్టిన తర్వాత ఇప్పుడు దీని మీద ఆయుర్వేద థెరపీ ఒక ప్రత్యేకమైన విధానం ఉంది. 2 చేతులతో పైనుంచి క్రింది వరకు నొక్కేటువంటి విధానము ఇప్పుడు మన యోగాచార్యులు మీకు చూపించబోతున్నారు. శ్రద్ధగా చూడండి, చక్కగా చూడండి, జాగ్రత్తగా కొంచెం అట్లా మెల్లగా కొంచెం అట్లా నొక్కుతూ లాగటం గమనించండి జాగ్రత్తగా. చూడండి, ఇదిగో కుడి చేయి కింద ఎడమ చేయి పైన పెట్టి కొంచెం నొక్కి వదలాలి. గాలి తీసుకుంటూ నొక్కండి, గాలి వదిలేస్తూ చేతులు తీసేయండి. చక్కగా కింది నడుము వరకు, మూలాధారము వరకు నొక్కాలి. కుడి చేయి కింద, దానిపైన ఎడమ చేయి పెట్టి గాలి పీల్చుకుంటూ ఆ బరువును వెన్నుపూస మీద వేసి కొద్ది క్షణాలు ఉంచటము, తీయటము. కొద్ది క్షణాలు. చాలా అద్భుతమైనటువంటి మార్గము ఆయుర్వేద మార్గం, అంటే ఆరోగ్య స్వర్గం. ఇది తిరుగులేనిది. ఇలా వెన్నుపూస చేసిన తర్వాత వెన్నుపూస ప్రక్క భాగం చూడండి, చక్కగా ఆ భాగానికి కూడా ఒత్తిడి కలిగించటము.
కొంచెం బలంగా చేయాలి. అంటే ఆ సమస్య ఉన్న వాళ్ళ యొక్క బలాన్ని బట్టి చేయండి. వాళ్ళు సన్నగా పీసుల్లాగా ఉంటే మీరు గట్టిగా నొక్కారు ఎముకలు విరిగిపోతాయి. అలా చేయవద్దు. మనుషులు కొంచెం దిట్టంగా ఉంటే గట్టిగా నొక్కచ్చు, పర్వాలేదు. చక్కగా ఇలా 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 అటు ఇటు వెన్నుపూసకు రెండు వైపులా కూడా ఇలా నొక్కి వదలాలి. గాలి తీసుకుంటూ చేతుల్ని వెడల్పుగా చేయాలి. మెడలకు చక్కటి బ్రహ్మాండమైనటువంటి వ్యాయామం. గాలి తీసుకుంటూ ఎంత వస్తే అంత బాగా వెడల్పుగా, మళ్ళీ గాలి వదిలేస్తూ ముందుకు, గాలి వదిలేయండి. మళ్ళీ గాలి తీసుకుంటూ బాగా వెనక్కు రావాలి, బాగా వెనక్కు. కాసేపు ఆపి మళ్ళీ గాలిని వదిలేస్తూ మళ్ళీ ముందుకు రండి. ఇలా 10 సార్లు చేయండి. తర్వాత చేతులు ఇట్లా అరచేతులు భూమి కింద పెట్టాడు. గాలి తీసుకుంటూ పైకి, బాగా చక్కగా పైకి వదిలేస్తూ ముందుకు, మళ్ళా తీసుకుంటూ పైకి. ఇలా 10 సార్లు చేయండి. తర్వాత బార్ల చాపండి, చేతులు బార్లా ఇట్ట వెడల్పుగా ఇలా చాచి అరచేతులు పైకి ఉండాలి, ఆకాశం వైపు పెట్టండి. పెట్టి గాలి తీసుకుంటూ నమస్కార భంగిమలోకి వెళ్ళిపోవాలి. మనం పైకి ఆపండి, గాలిని వదిలేయండి. ఇలా ఒక 10 సార్లు నిదానముగా చేయండి. విశ్రాంతి. గాలి తీసుకుంటూ మెడను మెల్లగా వెనక్కు, గాలి తీసుకుంటూ పోవాలి వెనక్కు. కాసేపు ఆపి గాలి వదిలేస్తూ మొత్తం వదిలేసి గడ్డం ఛాతీ కానించాలి, ఛాతీకి పూర్తి కానించాలి. మళ్ళీ గాలి తీసుకుంటూ వెనక్కు, మళ్ళీ వెనక్కు, గాలి తీసుకుంటూ వెనక్కు, మళ్ళీ గాలి వదిలేస్తూ అలాగ ముందుకు ఛాతీ కానించాలి, మొత్తం వదిలేసేయాలి. మధ్యలో వచ్చి విశ్రాంతి తీసుకోవాలి 10 సార్లు. కొంచెంసేపు విరామం తీసుకున్న తర్వాత మళ్ళీ గాలి తీసుకుంటూ తలను భుజాలు కదలకుండా కుడి పక్కకి ఇలా రావాలి నేరుగా. కాసేపు ఆపి గాలి వదిలేస్తూ మధ్యలోకి. ఈసారి ఎడమవైపు గాలి తీసుకుంటూ ఎడమవైపుకు, కాసేపు ఆపి తిరిగి మరలా మధ్యలోకి. ఇలాగో 10 సార్లు చేయండి. తర్వాత మళ్ళీ గాలి తీసుకుంటూ మెల్లగా కుడి వైపుకు తలను ఇట్లా వంచడం, గాలి వదిలేస్తూ మధ్యలోకి. మళ్ళీ గాలి తీసుకుంటూ ఎడమ వైపుకు, కాసేపు ఆపి గాలి వదిలేస్తూ మధ్యలోకి. ఇలా 10 సార్లు చేస్తే మెడ నొప్పి తగ్గదా? ఇప్పుడు ముఖ్యమైనటువంటి చిన్న వ్యాయామం మీరు తెలుసుకోవాలి, సిద్ధంగా ఉండండి. చూడండి, ఎంతో ప్రేమతో దయతో తమ బిడ్డలైనటువంటి భావి భారత జాతి సంపూర్ణ ఆరోగ్యంతో వెలుగొందాలనేటువంటి ఒక మహాశయంతో మహర్షులు ఈ సమస్యకు చాలా అతి సులువైనటువంటి చక్కని వ్యాయామం, అప్పటికప్పుడే నొప్పి నుంచి విముక్తిని పొందేటువంటి వ్యాయామాన్ని మనకు సూచించారు. ఇప్పుడు మన ఆచార్యులు చూపిస్తూ ఉన్నారు. 2 చేతులు కట్టి మెడ వెనక భాగాన్ని, తల వెనక భాగాన్ని పట్టుకొని, చూడండి ఇట్లా పట్టుకొని తలను ముందుకు నెట్టాలి చేతులతోటి, తలతోటి చేతులు వెనక్కి నెట్టాలి, తల మాత్రం అక్కడే ఉండాలి. గట్టి